మేడం గారు మీ పేరండి? నా పేరు మల్లీశ్వరి. మల్లీశ్వరి. హైదరాబాద్ నుంచి ఏ ఊరు ఎళ్తున్నారు మీరు? వైజాగ్ వెళ్తున్నా. వైజాగ్ ఎళ్తున్నారు. హ్మ్. ఎందువల్ల వైజాగ్ ఎళ్తున్నారు? మా సొంత ఊరు. సొంత ఊరు. మరి ఇప్పుడు అంటే సంక్రాంతికి వెళ్తున్నారు. అంటే మా ఊరు అది. హ్మ్. వెళ్తున్నాం. ఓకే అండి. హ్మ్. సంక్రాంతి మీ చిన్నప్పుడు సంక్రాంతి, ఇప్పుడు సంక్రాంతి ఏమన్నా ఒకలాగా ఉందంటారా? తేడా ఉందంటారా? పల్లెటూరులో అంటే బావుంటది. మేము టౌన్‌లో ఉన్నాం కాబట్టి అంత హ్మ్. తక్కువుంటది. హ్మ్. అపార్ట్‌మెంట్‌లో ఉన్నాం కాబట్టి తక్కువుంటది. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న పిల్లల్ని చూస్తే అనిపిస్తుందండి. అంటే ఆడపిల్లలు గాని, బాయ్స్ వీళ్ళందరూ చూస్తుంటే వాళ్ళ చదువులు, వాళ్ళ సెల్ ఫోన్‌లు ఇయన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? పర్లేదండి. అప్పుడు మన జనరేషన్‌కి, ఇప్పుడు ఈళ్ళ జనరేషన్‌కి తేడా ఉంది కదా! హ్మ్. పర్వాలేదు. వాళ్ళ జనరేషన్‌లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మన హ్మ్. జనరేషన్‌లో మనం హ్యాపీగున్నాం. హ్మ్. అంతే. అంటే మీ చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు సీరియల్స్ గాని ఇటువంటివి లేవు. లేవు. సెల్ ఫోన్‌లు లేవు. లేవండి. ఇంత టెక్నాలజీ లేదు. అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎలా చదువుకుంటున్నారు? అందరూ చూస్తున్నారు కదా! భార్యాభర్తలు ఎలా ఉంటున్నారు? అంటే పెద్దవారికి మీరు ఒకసారి చెప్తారా అది? లేదండి. అందరూ బానే ఉంటున్నారు. వాళ్ళంతా ఓపెన్ మైండ్‌తో ఉంటున్నారు. హ్మ్. మేమైతే హస్బెండ్‌కి చెప్పాలంటే కొంచెం ఆలోచించేవాళ్ళమి. హ్మ్. ఇప్పుడు అలా కాదు. వాళ్ళిద్దరూ ఓపెన్‌గా అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు అన్నీను. హ్మ్. బావుంది కదా! వాళ్ళ లైఫ్ కూడా బావుంది కదా! ఓకే అండి. అంటే అన్నీ షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. మేమైతే హస్బెండ్‌లతో చెప్పాలంటే మేము ఆలోచించేవాళ్ళమి. అది చెప్పచ్చా? చెప్పకూడదా? అంటే కొంచెం ఫ్యామిలీ అత్తమామలు అంటే అన్నీ హ్మ్. ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. అవును. అందువల్ల చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు అలా కాదు కదా! వాళ్ళు చదువుకున్నారు. ఇద్దరు కూడా బాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హ్మ్. బావుంది. వాళ్ళ లైఫ్ కూడా బావుంది కదా! అవును. అంతే అండి. అంటే పూర్వం అయితే ఇంకా భర్త గారికి ఎలా చెప్పాలి? ఏంటని ప్లాన్ ఆ! యేసుకున్నారు ముందు. అంతే. మంచి సమయం చూసి చెప్పడం. హ్మ్. ఇప్పుడు అదేం కాదు. డైరెక్ట్‌గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పేయొచ్చు. అవునండి. హ్మ్. అంతే. అంటే ఆ పద్ధతి అదో పద్ధతి, ఇదో పద్ధతి. అవునండి. ఇప్పుడు బావుంది. ఇప్పుడు పద్ధతి బావుంది. అప్పుడు హ్మ్. పద్ధతి కూడా బావుంది. ఇప్పుడు విశాఖపట్నంలో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని చాలా అవునండి. కంప్యూటర్‌లన్నీ వస్తున్నాయి. మీకు ఈ విషయం తెలుసండి మీకు? తెలుసండి. ఆ! మాది మధురవాడ. హ్మ్. తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు ఇప్పుడు? పర్వాలేదు. బానే ఉంది. హ్మ్. బానే ఉంది. బానే ఉందండి. ఓకే. మీ బానే ఉంది. హస్బెండ్ ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ అండి. ప్రైవేట్ జాబ్. హ్మ్. పిల్లలు ఎంతమందండి? ఇద్దరు పిల్లలు. ఏం చేస్తున్నారు ఇద్దరు పిల్లలు? ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. హ్మ్. పెళ్ళిళ్ళు అయిపోయినాయండి? ఇద్దరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్‌లు ఇద్దరూ అలాగా జాబ్ చేసుకుంటున్నారు ఇద్దరు పిల్లలును. ఓకే. ఓకే. ఇద్దరు బానే ఉన్నారు అందరూ. ఓకే. ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉన్నారు. హుహు. అయితే పిల్లల దగ్గరికొచ్చి ఎళ్తున్నారు మళ్ళీ. అవునండి. వెళ్తున్నాను. ఓకే. వాళ్ళొస్తారు అక్కడికి. ఓకే. అందుకనేసి. ఓకే. థాంక్ మీ పేరండి? శృతి. శృతి గారు. హైదరాబాద్ నుంచి ఏ ఊరెళ్తున్నారు? రాజమండ్రి వెళ్తున్నా. రాజమండ్రి. అంటే సంక్రాంతి గురించి ఎళ్తున్నారా? సంక్రాంతికని. అంటే హస్బెండ్ ఏం చేస్తారిక్కడ? ఇక్కడ లేరు. వేరే కంట్రీలో ఉన్నారు. వేరే కంట్రీలో ఉన్నారు. హ్మ్. ఏం చేస్తుంటారు హస్బెండ్? ఫిజియోథెరపిస్ట్. ఫిజియోథెరపిస్ట్. ఏ కంట్రీలో చెప్పొచ్చండి అది? ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆస్ట్రేలియాలో. హ్మ్. మరి మీరు బాబుని ఇక్కడ చదివిస్తున్నారా? ఆ! ఇక్కడ ఉంటున్నామండి మేము. ఎంతమందండి పిల్లలు? ఒక్కడే బాబు. ఒకడే బాబు. ఏ క్లాస్ చదువుతున్నాడు? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్. ఎలా ఉన్నాడండి అసల? అంటే బాబు మీ చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్ చదివినప్పుడు, ఈ బాబు చదివినప్పుడు ఫోర్త్ క్లాస్ ఏమైనా డిఫరెన్స్ ఉందా ఏమన్నా? లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. అంటే లాట్ ఆఫ్ అంటే ఏంటి? ఏ విధంగా? టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగింది అండ్ కల్చర్ వైస్ కూడా మనం ఫాలో అయినట్టు వీళ్ళేం ఫాలో గారు కదా! హ్మ్. వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. హ్మ్. అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ లెవెల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. హ్మ్. అకార్డింగ్ టు వీళ్ళ వీళ్ళ ఆన్ గోయింగ్ ఏదైతే ఏఐ డెవలప్ అవుతుందో అట్లానే వీళ్ళ కల్చర్ కూడా ఉంది. అండ్ మాది ఎట్లా అంటే హ్మ్. ఓకే అంత మనీకి అన్నిటికి అడ్జస్ట్ చేసుకుంటూ మేము చదువుకున్నాం. మీరు కూడా జాబ్ చేస్తున్నారా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓకే. అయితే మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? బాబుని పేరేంటంటే నాది వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్. హ్మ్. ఓకే. ఎప్పుడైనా కోపం వస్తదా మీ అబ్బాయి గారి మీద? లేదండి. మీ మాట వింటాడండి? వింటాడు. వింటాడు. హ్మ్. ఓకే. చాలా బాగా మాట్లాడారు. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? యాజ్ యూజువల్ మాది అటు సైడ్ కదా, ఈస్ట్ గోదావరి సైడ్ కదా. హ్మ్. సో చాలా ఉంటాయి ప్రోగ్రామ్స్. ఐ జస్ట్ అంటే వాంటెడ్ టు ప్రోగ్రామ్స్ అంటే పార్టిసిపేట్. జనరల్‌గా ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటారు జనరల్‌గా? ఏంది ఇంట్లో ఉండటమే ఎక్కువ అలవాటు. సో హ్మ్. ఇంట్లోనే ఎక్కువ ఉంటాం. వాటిలో వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా అండి? నాన్ వెజేనండి. నాన్ వెజ్ అంటే ఏమేమి తయారు చేస్తారు జనరల్‌గా? ఏమేమి తయారు చేస్తుంటారు? అన్ని రోజులు చేయరు. లాస్ట్ డే ఒక్కరోజు ఆ! కొంచెం అమ్మవారికి ఆహ్, కోడిని కోసుకొని చేసుకుంటాం అంతే. హ్మ్. రిమైనింగ్ డేస్ నార్మల్ వెజిటేరియనే. ఓకే. కొంచెం సంక్రాంతి రోజు మా తాతగారు వాళ్ళందరికీ కూడా బట్టలు అవన్నీ పెడతా ఉంటారు. హ్మ్. వాళ్ళని తలుచుకుని వేరే వాళ్ళకి పెడతా ఉంటారు. ఓకే. హ్మ్. అయితే మీ పిల్లలకు సరదా కోడి పందాలు అంటే అది సరదా కోడి నిజంగా కోడి పందాలు ఎలా ఉంటాయి? అక్కడ ఏంటి ఎప్పుడైనా చూపించారా? లేదండి. జస్ట్ వాడు
బయటికి ఇట్లా కైట్స్ అవి ఎగరేయడానికి వెళ్తాడు తప్ప అంతకుమించి ఏం లేదు. ఓకే అండి, సంక్రాంతి బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. మీ పేరేంటన్నారు? శృతి. శృతి. చాలా బాగా మాట్లాడారు. మీ వాయిస్ కూడా శృతి చాలా బాగుందండి. మీ పేరేంటమ్మా? చందన. చందన. ఓ, చందన బ్రదర్స్ షాప్ లాగా ఉన్నావు నువ్వు. ఓకే. మరి ఇప్పుడు జాబ్ ఎక్కడ చేస్తున్నావు నువ్వు? మైండ్ స్పేస్ ఐటీ కంపెనీలో మైండ్ స్పేస్ ఐటీ కంపెనీలో. అంటే ఎన్నాళ్ళైంది జాయిన్ అయ్యి మైండ్ స్పేస్లో? 2 years అయింది. 2 years అయింది. మరి ఆ నెలకి ఎంత వస్తుంది శాలరీ చెప్పొచ్చా మాకు? తక్కువే వస్తుంది. ఒక 40,000 వస్తుందా? ఇంకా 30 వస్తుంది. ఎన్నాళ్ళైంది? 2 years అయింది. మరి ఇంకా అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కదమ్మా, దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఏమో డిపెండ్స్. ఇంకా మన సైడ్ అయితే ఇంకా రాలేదు కదా. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు, బాగానే ఉంది. ఓకే. మరి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు? నేను లాస్ట్ 2 years నుంచి అసలు సంక్రాంతి అంటే ఎప్పుడు చేసుకుండేదాన్ని. ఈ 2 years నుంచి చేసుకోవట్లేదు. ఇప్పుడు 2 years తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళి చేసుకుంటున్నాను అనమాట సంక్రాంతి. సో మా పేరెంట్స్తో కొంచెం మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాం. అంటే మంచిగా చేసుకోవడం అంటే ఏంటి? అంటే భోజనాలు అటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నావా? లేదు, ఇంటి దగ్గరనే చేసుకుంటాము. అంటే పేరెంట్స్తో 2 years తర్వాత మళ్ళీ చేసుకుంటున్నాం కదా. సో తర్వాత మీకు విశాఖపట్నంలో డెవలప్ అవుతుందని తెలిసిందా నీకు ఎవరన్నా? ఏం డెవలప్ అవుతుంది, ఏం చెప్పగలవా అన్న? ఏం విన్నావు? ఐటీ ఇప్పటి వరకు ఐటీ కంపెనీస్ చాలా తక్కువ ఉండే, 1-2 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ అన్ని కూడా మళ్ళీ బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో దానివల్ల ఇంకా కొత్తగా మొత్తం అన్ని చేంజ్ చేస్తున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ విన్నావా? ఎయిర్పోర్ట్ కూడా ఇంకొకటి లాంచ్ అవుతుంది. ఇంకా మొన్నే ఫ్లైట్ కూడా ఇది టెస్ట్ Land చేశారు. అయింది. ల్యాండ్ అయిందా లేదా అనేది కూడా టెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఐటీ కంపెనీ వస్తే మళ్ళీ నువ్వు హైదరాబాద్ రావాలనుకుంటున్నావా, లేదా అక్కడ ఉంటే జాబ్ ఓకేనా? అక్కడ ఉంటేనే ఓకే అనుకుంటున్నాము. మొత్తం అంటే ఇంకా ఇప్పుడే కన్స్ట్రక్షన్ అది స్టార్ట్ చేశారు కదా. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడనే చూసుకుందాం అనేసి చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు అంటే నీకైతే ప్రత్యేకంగా చందన కదా నీ పేరు, ఎంత చంద అంటే ఒక పెళ్లి కొడుకు ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు నువ్వు అనుకోవటం? అబ్బాయి అలా ఏం లేదు, మంచిగా చూసుకుంటే చాలా అనుకుంటున్నాం. అందంగా ప్రభాస్ లాగా మహేష్ బాబు అదేం లేదు. సినిమాలు ఏమైనా చూద్దాం అనుకుంటున్నావా? సినిమాలు చూస్తాను. సంక్రాంతికి ఏమొస్తున్నాయి సినిమాలు? ఈ రోజే రిలీజ్ అయింది కదా రాజాసాబు, ఇంకా శివశంకర వరప్రసాద్ చూస్తావు? చూస్తాం. పవన్ కళ్యాణ్ గురించి నీకేమైనా తెలుసమ్మా? నీకేమన్నా? మన డిప్యూటీ సీఎం కదా ఆంధ్రాకి. ఇంకా ఆయన నటన ఎలా ఉంటది అని ఐడియా ఉందా? బాగానే చేశారు. నాట్ గుడ్, నాట్ బ్యాడ్.